ప్రశాంత కాకినాడ నగరంలో అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, దోపిడీలు చేసిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని గడిచిన 5 సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి ఎన్నో అరాచకాలు చేయడంతో పాటు దొంగ బియ్యం, అక్రమ ఎగుమతి, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యాపారాలను ప్రోత్సహించి ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేశారంటూ టీడీపీ నాయకులు ద్వారపూడిపై ధ్వజమెత్తారు. శనివారం కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ద్వారపూడి 4 రోజుల క్రితం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టీడీపీ ప్రభుత్వంపై గగ్గోలు పెడుతూ రాసిన లేఖపై మండిపడ్డారు. గడిచిన 5 ఏళ్లు వైపాక పాలనలో ద్వారపూడి కాకినాడ పోర్టును ఎన్నో అక్రమాలకు కేంద్రంగా చేసుకుని తన వ్యాపారాలను కొనసాగించేవారన్నారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగ బియ్యం, ఇతర మాదక ద్రవ్యాల ఎగుమతి కాకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో అతను గగ్గోలు పెడుతున్నారని వారు ఎద్దేవా చేశారు. కాకినాడ పోర్టులో అక్రమ రవాణా జరగకుండా పోర్టులో కార్యకలాపాలు చురుగ్గా సాగేందుకు మరో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోర్టు పేరు ప్రఖ్యాతులు పెంచుతున్నామన్నారు. పోర్టులో కార్మికులకు నష్టం జరుగుతుందంటూ ద్వారపూడి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. త్వరలోనే ద్వారపూడి అతని అరాచకాలను బహిర్గతం పరుస్తామన్నారు. ఎన్నో అక్రమాలు చేసిన ద్వారపూడి అతని అనుచరులకు కాకినాడలో గొడ్లు విప్పించే పరిస్థితి వస్తుందని వీరు, రమేష్, బాలాజీలు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వం, వారి నాయకులు 3 నెలల పాలన పూర్తి కాని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని వీరు, రమేష్, బాలాజీలు మండిపడ్డారు. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గత 4 రోజుల క్రితం బహిరంగ లేఖ తన మీద కక్ష సాధింపు చర్యలకు మా శాసనసభ్యులు ఒడిగట్టారని, అందులో భాగంగా మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారని ఆరోపించడం జరిగింది. అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారికి వెన్నులో గతంలో మా శాసనసభ్యులు కొండబాబు గారు ఈ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, దురాక్రమణలన్నింటినీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా ఉన్నతాధికారులు తీసుకెళ్తే ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉండేది. ఆ యొక్క ఆరోపణలన్నింటినీ కూడా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మన కొండబాబు గారు మరి కాకినాడ చరిత్రలో మరి ఎన్నడూ లేని విధంగా చరిత్ర తిరగరాసే విధంగా మరి అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, ఈ చంద్రశేఖర్ రెడ్డి మరి గతంలో చేసినటువంటి మరి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు అన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆరోపణలు చేశారు. ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి నిరూపణలు చేయవలసినటువంటి బాధ్యత శాసనసభ్యులుగా, కాకినాడ ప్రజల యొక్క ప్రజాప్రతినిధిగా మరి కొండబాబు గారి మీద ఉంది. ఆరోపణలు చేయడమే కాదు కదా, నిరూపించవలసినటువంటి బాధ్యత, మరి అదేవిధంగా ఆ రకంగా పనిష్మెంట్ ఇప్పించవలసినటువంటి బాధ్యత కొండబాబు గారి పుస్తకాల మీద ఉందని కూడా మరి మీ మీడియా ద్వారా మరి ఈ కాకినాడ ప్రజలందరికీ తెలియజేస్తాం. ఏదో వేగ్గా ఆరోపించేస్తే సరిపోదు కదా, వాటిని నిరూపించాలనే ఉద్దేశమే ఇది. ఒక 2 లెటర్లు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఇస్తే కంగారు పడిపోయి ఈ ద్వారంపూడి అప్పుడే బయటకు వచ్చేసాడు. బహిరంగ లేఖ రాసేసి ఏదో జరిగిపోతుందో ఏదో ఏం చేశారు. ఇంకా మా అధ్యక్షుల వారు అన్నట్టుగా ఇంకా పోలీస్ వ్యవస్థ ఇంకా జస్ట్ మొన్ననే మారడం జరిగింది. మీరు నియమించుకునే వ్యవస్థ మొన్నటి వరకు ఉంది. ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవడం మొదలెట్టలేదు. యాక్షన్ అనేది ఇంకా మొదలెట్టలేదు. యాక్షన్ మొదలెట్టక ముందే చంద్రశేఖర్ రెడ్డి అప్పుడే రియాక్ట్ అయిపోతూ ఉన్నాడు. ఎస్పీ గారికి మొన్న ఇచ్చినటువంటి లెటర్లో ఏం రాశారు కొండబాబు గారు? జిల్లా పార్టీ ఆఫీస్ మీద ఈ ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూండాలని, రౌడీల్ని, ద్వారంపూడి అనుచరులందరినీ మరి దాడికి పంపించలేదా? ఇది నిజం కాదా? ఈ కాకినాడ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ అసభ్యకర పదజాలాలతో మరి అహంకారంతో, అధికార మతంతో ఈ ద్వారపూడి తిట్లు నిజం కాదా? అవేమైనా అసత్యాలా? అధికారం వచ్చి 3 నెలలు కూడా గడవకుండానే ఒక 3 నిరుపేదల ఇల్లులు స్టేటస్ కో ఉన్నప్పటికీ అర్ధరాత్రి ఒక జేసీబీతో పోలీస్ స్టేషన్ వెనకాల
పడగొడితే ఈ రోజు వరకు కూడా ముద్దాయిలు ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ ముద్దాయిలు దొరకలేదు. ముద్దాయిలు ఎవరో కూడా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 3 ఇళ్ళు ధ్వంసం చేశారు జేసీబీతో. 10-15 మంది ద్వారంపూడి రౌడీలందరూ కలిసి. ఈ రోజుకి ఆ ముద్దాయిలు దొరకలేదు, చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మీ మీడియా మిత్రులందరికీ తెలిసి, కాకినాడ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ మరి విగ్రహాన్ని అర్ధరాత్రి టైంలో ధ్వంసం చేయాలనేది నిజం కాదా? ఆ విషయాల మీద మేము ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ ఆనాడు వారి ప్రభుత్వంలో పట్టించుకోలేదు. వాటి మీద దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోండి అంటే ఈయనకు వణుకు పుట్టిందా? ఎందుకు ద్వారంపూడి ఇలా వణికిపోతా ఉన్నావు అంటే అప్పుడే బయటకు వచ్చేసావు యాక్షన్ లేకుండానే? అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులతో ఏదైనా మేనేజ్ చేద్దామని అనుకుంటున్నావా? మేనేజ్ చేయడం అనేది జరగదు. ద్వారంపూడి గుర్తుపెట్టుకో, నీకు కౌంటౌన్ స్టార్ట్ అయ్యింది. నీ అరాచకాలు చెల్లవు. అధికార మదంతో నువ్వు విర్రవీగి ఎంతోమంది అమాయకుల్ని మరి ఇళ్లల్లో దూరి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గత 4 రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది. ఆ బహిరంగ లేఖలో ఈ 2 నెలల్లోనట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, కాకినాడలో తమ వైసీపీ కార్యకర్తలపైన, నాయకులపైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి, అలాగే పోర్టు కార్మికులు 30,000 మంది కార్మికులు యొక్క పోర్టు దినచర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో చెప్పడం జరిగిందండి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. నిజంగా కాకినాడ ఒక పెన్షనర్ ప్యారడైజ్, అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడ. అది ఎప్పుడండి? ఒక 5 సంవత్సరాల 2 నెలల ముందు మీరు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో నెగ్గడం జరిగిందో, అలాగే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడకి ఎమ్మెల్యే అవడం జరిగిందో, అప్పుడే ఆ ప్రశాంతత, ఆ వాతావరణం అన్నీ కూడా పోయి ఒక గుండాయిజం, ఒక గుండాలకి నిలయం కాకినాడ, ఒక రౌడీలకి నిలయం కాకినాడ, అలాగే ఒక గంజాయి, ఒక డ్రగ్స్కి నిలయం కాకినాడ, అలాగే భూ కబ్జాలకి ఒక నిలయం కాకినాడ, అలాగే అన్ని రకాలుగా ఎన్నైతే అక్రమాలు ఉన్నాయో అన్నిటికీ కాకినాడని ఈ 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో ఈ కాకినాడని చేయడం జరిగింది సార్. అలాగే మరి మీ కాకినాడలో మరి ప్రశాంతతని పోగొట్టుకుని ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈరోజు మీకు చెప్పుతో కొట్టినట్టుగా మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది సార్. అది గమనించుకోవాలి. అలాగే మిమ్మల్ని మరి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారిని అత్యధిక మెజారిటీతో, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 57,000 మెజారిటీతో మరి ఈరోజు మీరు చేసిన ఈ యొక్క చర్యలకు ఫలితంగా మరి ఈరోజు మరి కొండబాబు గారిని ఇంత మెజారిటీతో నెగ్గించడం జరిగింది. అది కూడా మీరు గమనించవలసిందే కోరుతున్నాం. అలాగే మరి ఆ రోజు మీ యొక్క ప్రభుత్వంలో మా యొక్క కార్యకర్తల ఇల్లులను అర్ధరాత్రి 4 గంటలకు వచ్చి ప్రొక్లైన్స్తో కూల్చినప్పుడు కూడా ఏ విధమైన కేసులు మీరు పెట్టలేదు సార్. అలాగే మా యొక్క జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద వందలాది మందిగా వైసీపీ కార్యకర్తలు వచ్చి రాళ్లతో దాడి చేసినప్పుడు కూడా మీ యొక్క ప్రభుత్వంలో ఏ విధమైన కేసులు పెట్టలేదు సార్. అలాగే మరి మూలిపేట పట్టాలు, వందలాది పట్టాలు మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న హయాంలో ఇవ్వడం జరిగిందండి. ఆ పట్టాలని మీ యొక్క నాయకులు మరి దౌర్జన్యంగా ఖాళీ చేయించి అందులో షాపింగ్ కాంప్లెక్స్లు కడుతుంటే మా నాయకుడు కొండబాబు గారు వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే ఆ రోజు మీకున్న పోలీసు బలగంతో, మీకున్న రౌడీ బలగంతో ఆ రోజు మా కొండబాబు గారిని, అలాగే మా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలందరినీ ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి తిరిగి మా మీద కేసులు పెట్టారు సార్. మరి ఈరోజు ఏదో ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు, బహిరంగ లేఖ రాసి ఇది అప్పుడే 2 నెలల్లోనే మీరు అప్పుడే ఇబ్బంది పడిపోతున్నారు సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు ఏంటి
అంటే అవినీతి సొమ్ము తినడం అలవాటు పడిపోయి అవినీతి సొమ్ము రాక బుర్ర పనిచేయక ఏంటి మీరు అప్పుడే బహిరంగ లేఖలు ఇవి రాయడం. మీ యొక్క ప్రభుత్వం నియమించిన సీఏలు ఈ రోజు వరకు మొన్నటి దాకా మీ యొక్క సీఏలు మాత్రమే పనిచేశారు సార్. ఇప్పుడే 2-3 రోజులు అయ్యింది సీఏలు పోలీసులు వ్యవస్థ మారడం. అంటే మీరు చేసిన అవినీతిని మీకు భయపడి మీ మీద కేసులు పెట్టలేదు ఆ రోజు. అంతే తప్ప ఈరోజు మీ వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళు ఎత్తి చూపుతున్నారు, దానికి మీకు బాధ వచ్చేస్తుంది. అంతే కదా సార్. ఇంకొకటి చెప్తున్నానండి, అలాగే పోర్టు కార్మికుల కోసం ఏదో చెప్పారు, 30,000 మంది పోర్టు కార్మికులు బాధపడుతున్నారని. అయ్యా, కాకినాడ పోర్టు కార్మికులు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అవినీతి, ఈ మాఫియా వల్లే ఈవేళ భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ అయిన పోర్టు మన కాకినాడ పోర్టు. అటువంటి పోర్టుని మీరు దొంగ బియ్యాన్ని మీ యొక్క తండ్రి, మీ యొక్క తమ్ముడు, మీరు కలిపి మొత్తం ఈ యొక్క పోర్టుని అవినీతి పోర్టుగా తయారు చేశారు. కాబట్టే ఈవేళ ఎన్డీఏ కూటమి మా మంత్రివర్యులు మనోహర్ గారు వచ్చి దాన్ని చెకింగ్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో 100 కోట్లకు సంబంధించిన అవినీతిని ఆయన బయటపెట్టడం కూడా జరిగింది. ఇంకొకటి, ఏదైనా పోర్టు కార్మికులు అంటే ఇబ్బంది పడుతున్నారని వాస్తవంగా కొంత ఆలస్యం అవుతుంది. అంటే ప్రతి ఒక్క లారీ వచ్చే లారీ, ప్రతి బియ్యం లారీని కూడా చెకింగ్ చేసే కార్యక్రమంలో కొంత ఆలస్యం అవడం వాస్తవం అండి. ఆ ఆలస్యాన్ని మొన్న మా కొండబాబు గారు, మా ఎమ్మెల్యే గారు మరి పోర్టుకి వెళ్ళి, అలాగే మనోహర్ గారు, మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అందరూ వెళ్ళి అది చెక్ చేసి కొత్తగా మళ్ళీ ఒక 3 చెక్ పోస్టులని నిర్మించాలని, అక్కడ సిబ్బంది కొరత ఉంటే ఆ కొరతను కూడా ఒక 20 మందిని మళ్ళీ కొత్త సిబ్బందిని వెయ్యాలనే ఉద్దేశం నిర్ణయించుకుని ఈ 4-5 రోజుల్లో కూడా ఈ యొక్క చెక్ పోస్టులు నిర్మించడం జరుగుతుంది. మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పిరిగిబంద చర్యగా ఏదైతే గత 5 సంవత్సరాలు ఆయన కాకినాడ శాసనసభ్యులుగా ఎన్నికైన జిల్లా మొత్తానికి కూడా శాసించేటువంటి ప్రజాప్రతినిధిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా, సీఎం తర్వాత సీఎంగా చలామణి అని చెప్పుకొని ప్రగడ్భావంతమైనటువంటి మాటలు పలికినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిరిగిబంద చర్య ఇవాళ బహిరంగ లేఖ విడుదల చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున కాకినాడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి దిమ్మ తిరిగి ఆయన ఏ మూల దాకున్నాడో కూడా తెలియని పరిస్థితి. వరుసగా ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా అనేక సందర్భాల్లో అనేక మందిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డబ్బు ఉందనేటువంటి అహంకారంతో విచ్చలవిడిగా ఆయన సంపాదన రావడం చూసుకొని మదమెక్కి ఆయన కళ్ళు తాగిన కోతిలాగా చిందులేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం. ఇంత మెజారిటీ, అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి శాసనసభ్యులు కొండబాబు గారిని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని కూడా చూడనివ్వకుండా చాలా దుర్భాషలాడి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు అప్పుడు చూసాం. అంటే అధికారం ఉంటే నువ్వు ఒకలా ప్రవర్తిస్తావు, అధికారం లేకపోతే అన్నీ మూసుకొని ఎక్కడో కూర్చొని లేఖలు రాసుకొని లెటర్లు పంపించుకొని విడుదల చేసుకోగలవు తప్ప నువ్వు అధికారం లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడేందుకు నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులు ఎవరికి కూడా అంత ధైర్యం లేదని చెప్పేసి మీడియా పూర్వకంగా తెలుపుకుంటూ, ఏదైతే ఇవాళ గెలిచిన 2 నెలల్లో మీ నాయకుల్ని బీభత్సంగా కేసులు పెట్టేస్తున్నారో అక్రమంగా అని చెప్పేసి అన్నాం. ఒక్క స్టేషన్లో మీ నాయకుల పైన ఒక్క ఎఫ్ఐఆర్ చూపించగలవా? దీనికి ఛాలెంజ్. ఒక్కటి కూడా ఏ విధమైనటువంటి ఏదైతే అక్రమంగా నువ్వు నిర్మించుకున్నావో, మీ బినామీగా ఉన్నటువంటి ఏదైతే శాంతినగర్లో జరిగిందో అది బినామీగా అక్రమంగా నిర్మించుకున్నావు, అక్రమంగా చేశారు. అది నువ్వు డే 1 నెగ్గినట్టునే పాపం రోడ్డు సైడ్ బతుకుతున్నటువంటి ఒక పుణ్యమంతుల భద్రరావు అనేటువంటి వెల్డింగ్ షాపును తీయించావయ్యా. మర్చిపోయావా గతం? ఏమీ లేని మా నాయకుడిని ఏమీ లేకుండా దాంట్లో ఇచ్చేసుకొని ప్రజల కష్టాల్లో ఉన్నారనేటువంటి ప్రజల బాధలను బయట పెడుతుంటే ఆయన మీద 13 కేసులు పెట్టావు కొండబాబు గారి మీద. అది వేదన కాదా?
మా మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్నావో అలాగే నాయకులు ఉన్నావో మా మీద ఒక్కొక్కరి మీద 15 కేసులు 12 కేసులు 20 కేసులు పెట్టించావు. ఇది వేధింపులు కాదా? నెల రోజులకి 2 నెలలకే వేధింపులు అంటున్నాం. మేము ఇంకా వేధింపులు అనేది ఏది స్టార్ట్ చేయడం అంటే మా సిద్ధాంతం కాదు, మా నాయకుల యొక్క సిద్ధాంతం కానీ మాది కానీ సిద్ధాంతం కాదు, న్యాయపరమైనటువంటి సిద్ధాంతం. నువ్వు ఏదైతే తప్పులు చేసావో ఆ తప్పులు నువ్వు చేసావు కాబట్టే మా నాయకులు అన్నట్టుగా దొంగ అంటే ముందు నేనే దొంగ అన్నట్టుగా ముందు నువ్వే దొంగ అనేస్తున్నావు. నువ్వు నీ పప్పులు ఇంకా సాగు. ఏదైతే అతి త్వరలో నువ్వు ఏ జైలుకి వెళ్తావో ఆ జైలు కూడా ఎక్కడ ఉంటుందో ఏంటనేది నువ్వే సూచించుకోవాలి. ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో ఈ రోజున నీ దగ్గర పనిచేసినందుకు అధికారులు అందరూ సిగ్గుపడుతున్నారు. ఇవాళ కాకినాడలో నీ ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ద్వారంపూడి పేరు చెప్తే మమ్మల్ని ఎక్కడో పెట్టేస్తున్నారండి అని చెప్పేసి పాపం. అంటే అన్ని తప్పులు చేయించావు ఇవాళ నువ్వు. అన్ని తప్పులు చేయించి అన్ని విధాలుగా చేయించి ఒక పగడ్బందీగా ఒకే సిద్ధాంతంతో డ్రగ్స్ రహిత కాకినాడగా తీర్చిదిద్దుతా, ఏది అక్రమాలు లేనటువంటి కాకినాడగా తీర్చిదిద్దుతా, ఏదైతే ద్వారంపూడి చేసినటువంటి అక్రమాలు అన్యాయాలకి మన కాకినాడను మనం కాపాడుకుందాం, మన కాకినాడ మన కొండబాబు అనే నినాదంతో మాత్రమే జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇప్పటి శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారిని ప్రజలందరూ ఆశంసించి కాకినాడ చరిత్రలోనేటువంటి విజయం అందించారు. అది అన్నీ మూసుకొని నువ్వు ఏ మూలలో కూర్చొని ఉంటే బాగుంటుంది కానీ ఇట్లాంటి తప్పుడు లేఖలన్నీ రాసి ఏదో ప్రజల దగ్గరకు మభ్య పొందేద్దామని చెప్పేసి అంటే అది సరైనటువంటి సమంజసం కాదని తెలుపుకుంటూ ఇప్పటికైనా సరే నీ తీరు మార్చుకో. గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నావో అవన్నిటిని నువ్వు చెప్పకల్లా చట్టం ఏదైతే ఉందో అవన్నీ బయటికి తీస్తుంది. అన్నిటిని కూడా ఒక్కొక్క దానిగా ఒక్కొక్క కుంభకోణాన్ని కూడా బయట పెట్టి ఏదైతే మా ప్రీతమ నాయకుడు కొండబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అవినీతిని కూడా ప్రతి ఒక్క కుంభకోణాన్ని కూడా బయటికి తీసుకొచ్చి నిన్ను చెంచలు కూడా జైలుకి పంపించే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా తెలుపుకుంటున్నాను.